మనిషికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే శక్తినిచ్చిన దేవుడు మర్చిపోయే మనసునివ్వలేకపోయాడు. లేదని చెప్పడానికి నిమిషం చాలు, కానీ దానివల్ల జరిగే నష్టం ఒక జీవితకాలం. ఇది ప్రేమ కథ కాదు, ఆలోచనకి అహానికి మధ్యలో చిక్కుకున్న ఒక ప్రేమికుడి కథ. ఏమైంది కవిత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, ఐఎమ్ ఓకే. హాయ్ రవి. హాయ్. హాయ్ కవిత. కవిత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నథింగ్. ఎవరో చూడు. హాయ్ గైస్. హాయ్, మీరు? ఐఎమ్ ప్రియా ఫ్రమ్ చెన్నై. హో, చెన్నై నుంచి ట్రాన్స్ఫర్. యా. ఓకే, లెట్ మీ ఇంట్రొడ్యూస్ అవర్ టీమ్. దిస్ ఈజ్ కవిత. హాయ్ కవిత. హాయ్. తిను రవి. హాయ్ రవి. హాయ్. తిను అజయ్. హాయ్ అజయ్. హాయ్. అండ్ దిస్ ఈజ్ దివ్య. హలో దివ్య. హ్యావ్ యువర్ సీట్. ఏంటి ఆఫీస్ అంతా ఇలా ఉంది, ఓన్లీ మనమే ఉన్నామా? యాక్చువల్లీ స్టాఫ్ అంతా న్యూ బిల్డింగ్కి షిఫ్ట్ అయ్యారు. ఓన్లీ హెచ్ఆర్ టీం మాత్రమే ఇక్కడ ఉంది. ఇంకో 2-3 months అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఓ, ఏమీ లేదు, నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. తను ఎందుకు ఏడుస్తుంది? నాకు కూడా తెలీదు, ఏదో ప్రాబ్లం అనుకుంటా, అడగాలి. బై ద వే, నాకు ఈమెయిల్ వచ్చింది మహదేవ్కి రిపోర్ట్ చేయమని. తను ఎక్కడుంటాడు? హీఈస్ అవర్ హెచ్ఆర్ లీడ్. నాకు తెలిసి ఒక 30 minutesలో వచ్చేస్తారు. అంటే లీడే లేటా? చచా కాదు, తను చాలా సిన్సియర్, వర్కాలిక్స్ అండ్ సూపర్, తెలుసా? బాగానే డబ్బా కొడుతున్నారు. వెయిట్ చేయండి, మహదేవ్ గారు వచ్చేస్తారు. నాకు కొంచెం వర్క్ ఉంది, ఐ విల్ బీ బ్యాక్. గారు ఎప్పుడు వస్తాడో ఏమో ఈ అంకుల్. ఓకే, నాకు కాల్ వస్తుంది, ఒక 2 minutesలో వచ్చేస్తా. సరే. హలో. ఎలా ఉంది కొత్త ఆఫీస్? పర్లేదు, బాగానే ఉంది. ఎవరో మహాదేవ్ గారంట, వెయిట్ చేస్తున్నా. ఎవరైనా బాగున్నారా అక్కడ? ఇంకా నాకు అదే పనే. ఈ మహాదేవ్ అంకుల్ ఎక్కడున్నాడో ఏమో. అంకులా? సరే, నాకు ఒక జూమ్ కాల్ ఉంది, మళ్ళీ చేస్తా. సాఫో, బాయ్. మహాదేవ్ అంకుల్ ఎప్పుడు వస్తారో ఏమో. వీడేవుడు, మనకెందుకులే. మహాదేవ్ అంకుల్ ఎక్కడున్నావు అంకుల్? వాట్ హ్యాపెండ్? ఏమైందో తెలీదు, ఏదో ప్రాబ్లం అంట. మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది, అదే మాట్లాడుతున్నా. కవిత ఏమైంది? ఏం లేదు మహదేవ్ గారు. ఓకే. కవిత, ఓ పని చేద్దాం. ఈరోజు నువ్వు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చొని అడుగు. ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే రేపు కూడా అడుగు. లీవ్ నేను అప్రూవ్ చేస్తాను. వన్స్ సాల్వ్ అయిన తర్వాత నాకు చెప్పు. రవికి ఏదో ప్రాబ్లం ఉందంట, ఈ సండే వాళ్ళ ఇంట్లో కూర్చొని అడుగుదాం.
ఎందుకంటే ఏడిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఐఎమ్ సారీ మహాదేవ్ గారు. వాష్ యువర్ ఫేస్. ఎవ్రీబడి కమ్ టు మై క్యాబిన్. మహాదేవ్ అంటే వీడా? వీడేంటి ఇలా ఉన్నాడు? హే కమ్. దేవుడా, ఈ సైకిల్ అందరూ నాకే తగులుతారు. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఫోన్ సైలెంట్లో పెట్టుకో. మధ్యలో రింగ్ అయితే మహాదేవ్ గారికి కోపం ఏంటి వస్తుంది. అంత స్ట్రిక్టా? ఇది ఆఫీసా లేక ఆర్మీ బేసా? చలో చలో, మీటింగ్ ఉంది. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యూ మహాదేవ్ గారు, తిను చెన్నై బ్రాంచ్ నుంచి వచ్చిన హెచ్ఆర్. ప్లీజ్ లీవ్. వాట్? ప్లీజ్ అవుట్. బట్ ఐఎమ్ కవిత, ఐమ్ సారీ. ఇడిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. అలా అయితే ఎవరికి ప్రాబ్లమ్స్ రావు. కుదిరితే ప్రాబ్లమ్ సొల్యూషన్ వెతుకు. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. వీఆర్ హియర్. థ్యాంక్ యూ మహాదేవ్ గారు. రేపు క్యాంపస్ ఇంటర్వ్యూకి అంత రెడీయా? ఇది మన కొత్త క్లయింట్కి. సెలక్షన్ క్వాలిటీ బాగుండాలి. మహాదేవ్ గారు, నేను కవిత రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. రవి టెక్నికల్ అండ్ దివ్య ఫైనల్ రౌండ్ కండక్ట్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. రేపే అంతా కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్వ్యూస్ చూసుకోండి, మొదలో నేను జాయిన్ అవుతా. దివ్య, క్లయింట్ పేరోల్ షీట్ ఈవినింగ్ కల్లా నాకు కావాలి. ఓకే మహాదేవ్ గారు. గుడ్. కవిత, లీవ్ కావాలా? గుడ్, గెట్ బ్యాక్ టు వర్క్. అండ్ దివ్య, ఆ చెన్నై హెచ్ఆర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయి. రేపు డ్రైవ్కి తను కూడా రమ్మను. ఓకే మహాదేవ్ గారు. హే సారీ, నా వల్లే నిన్ను తిట్టారు. ఏంటి, నన్నా? నీ వల్లనా? ఎవరు? అదే ఇందాక క్యాబిన్లోకి వచ్చినప్పుడు మహాదేవ్ గారు. 5 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం. ఎప్పుడూ మహాదేవ్ గారు కోప్పడడం నేను చూడలేదు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ గాయ్. అవునా? యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెషన్స్ కాకుండా వేరే ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ మహాదేవ్ గారిలో చూడలేదు నేను. నైస్. మరి గారు గారు ఏంటి? మెల్లగా నీకే అర్థమవుతుందిలే. చలో కాఫీకి వెళ్దాం. ఓకే గైస్, సీ యు టుమారో. రే రవి, నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. నాన్న కాల్ చేస్తే రేపు మాట్లాడతాను చెప్పు. ఓకేరా, మాట్లాడతా. అజయ్, వెళ్దామా? బాయ్ రవి. బాయ్. బాయ్ ప్రియా. బాయ్. కమ్ అజయ్. సరే, నేను బయలుదేరతా. బాయ్. 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 హలో, అయిపోయిందా మేడం మీ జూమ్ మీటింగ్? అది అయిపోయింది. సావదొబ్బారు. సర్లే కానీ నాకు పక్కన పెట్టు. నీ ఆఫీస్ ఎలా అయింది ఫస్ట్ డే? ఏం చెప్పమంటావు, బూత్ బంగ్లాలా ఉంది. అయినా పర్లేదు. కానీ దివ్య అని ఒక ఫ్రెండ్ అయింది. కానీ ఆఫీస్లో ఒకడు ఉన్నాడు, అస్సలు మేనర్స్ లేదు. మీటింగ్లోకి వెళ్తే అందరి ముందు గెట్అవుట్ అన్నాడు. ఎవరే వాడు? అదే మహాదేవ్ గారు. అంకులా? ఈ సీనియర్ సిటిజన్స్కి కొంచెం చాదస్తం ఎక్కువే. అంకుల్ కాదు, యంగే. అవునా? బాగున్నాడా? బాగుండటం పక్కన పెడితే ఫేస్లో ఒక ఎమోషన్ లేదు, ఒక స్మైల్ లేదు. డెడ్లీ ఫేస్. ఇంట్రెస్టింగ్.
సేమ్ నీలానే. నిన్ను అసలు హైలైట్ ఏంటంటే స్టాఫ్ అంతా ఒకటే భజన మహాదేవ్ గారు మహాదేవ్ గారు అని. ప్రమోషన్ కోసం అనుకుంటా. హా, సరే కానీ ఇంకా ఎన్ని డేస్ బెంగళూరులో? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. ఏమోనే, ఇంకో 3 to 6 months అనుకుంటా. అన్ని డేసా? సరే కానీ నాకు డౌట్. ఏంటి? ఒక మనిషి ఫేస్లో నవ్వకుండా, కోప్పడకుండా, అసలు ఏ ఎమోషన్ లేకుండా ఉంటాడా? ఉన్నాడంటున్నావు కదా మీ మహాదేవ్ గారు. ఎమోషన్స్ లేవో లేక ఎక్స్ప్రెషన్స్ పలికి సావవో. కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపించట్లేదా? అయినా నాకెందుకులే. సరే, రేపు మాట్లాడతా. సరే, బాయ్. ఓకే, బాయ్. ఏంటి కవిత, ఆల్ ఓకేనా? యా, నైట్ మహాదేవ్ గారు కాల్ చేశారు. ఒక 1/2 hour మాట్లాడారు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ అవునా, వెరీ గుడ్. ఏంటి మీ మహాదేవ్ గారికి డాడీతో మాట్లాడడానికి స్విచ్ ఆఫ్, అమ్మాయితో మాట్లాడడానికి టైం ఉందా? హే, మహాదేవ్ గారు అలా కాదు, చాలా మంచివారు. ఏ ప్రాబ్లం కన్నా తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అబ్బా, ఇక ఆపుతారా కాసేపు? గైస్, ఐఎమ్ లీవింగ్ నౌ. యూ క్యారీ ఆన్. రే, మమ్మీ కాల్ చేస్తే మళ్ళీ అదే టాపిక్కా? నేను మాట్లాడతాలే. ఏంటి సార్, డేట్కా లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో బయటకా? రే, ఓయ్, బ్రేకప్ బ్యాచా? ఏమో, ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఇలా వెళ్ళిపోతారు. ఏంటి రవి, ఏమైంది అలా వెళ్ళిపోయాడు? వాడి పాస్ట్ గురించి నీకు తెలియదులే, లైట్ తీసుకో. ఇంద్ర సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో బాగానే బిల్డప్ ఇస్తున్నారు. నేను ఇలా అంటున్నానని ఏమనుకోద్దు, నీకు కొంచెం నోటిదులు ఎక్కువ కదా. హిహి, తినండి. రోజుకో షేడ్ చూపిస్తున్నాడుగా కదా, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్. ఏంటమ్మా ఇంట్రెస్టింగ్ అంటున్నావు? అంతా ఓకేనా? నేను నీలా నిబ్బిని కాదులే. చూద్దాం ఏమవుతుందో. చూసిన చాలే కానీ ఇకెళ్ళి పడకపో. సర్లే, బాయ్. బాయ్. ప్రియా, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఓకే. మహాదేవ్ పిలిచారు. సారీ, అంటే నిన్న నైట్ ఏదో వాగేశాను. గర్ల్ ఫ్రెండ్ అని, డేట్ అని. నాకు తెలీదు ఇవన్నీ మీకు ఇష్టం లేదని. రవి చెప్పాడు మీకేదో పాస్ట్ ఉందని.
మీ ఐస్లో వాటర్ చూసి నా వల్లే అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి. ఐ లవ్ యూ ప్రియా. వాట్? నాకు అర్జెంట్గా వేరే పనుంది, నేను వెళ్ళాలి. హాయ్. ఏమైంది? అది ప్రియా బై మిస్టేక్ క్లయింట్ పేరోల్ డిలీట్ చేసేసింది. ఎప్పటికల్లా సబ్మిట్ చేయాలి? ఇప్పుడే. రికవరీ ట్రై చేశారా? రికవరీ అయింది కానీ కరెక్ట్ అని చెప్పి వస్తుంది. రవి డెస్క్టాప్ మీద వేరే ఫైల్స్ డిలీట్ చేస్తూ ఇది ఆలోచిస్తూ ఇది షిఫ్ట్ డిలీట్ చేశా. ఓకే, నో ప్రాబ్లం. ఏదో ఒకటి చేద్దాం. అవును, మహదేవ్కి విషయం చెప్పారా? ఇంకా లేదు, చెప్పాలంటే భయమేస్తుంది. అలా ఆయన చెప్పకుండా ఉండలేంగా. ఏం కాల్ చేస్తున్నావు? Everybody, come to my cabin. Sir. Okay. Kavita, Priya, due to some technical issue, salary will be credited by evening and mail పెట్టండి. Okay? You can go. And Divya, Sir. Attendance report pull out చేయి, accounts team కి forward చేయి. Okay na? You can go. You come here. మహదేవ్, పేరోల్ షీట్ కంప్లీట్ అయింది, క్లయింట్కి సెండ్ చేసేసాను. గుడ్. ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకో. మహదేవ్, మీరు తిడతారేమో అని భయపడ్డాను. మిస్టేక్ అయింది, తిరిగితే ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుందా? ఆల్రెడీ నీ వల్ల హాఫ్ డే వేస్ట్ అయింది, తిట్టి ఇంకో హాఫ్ డే వేస్ట్ చేయమంటావా? థ్యాంక్ యూ. దివ్య, నువ్వు కరెక్టే, మహదేవ్ మంచివాడే. చెప్పా కదా, మెల్లగా నీకే అర్థమవుతుందని. ఏంటి కవిత, ఏంటి స్పెషల్? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కవిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి కంగ్రాట్స్ అంటున్నారు? కవితకి మ్యారేజ్ సెట్ అయిందంట. ఓ, మరి ఓన్లీ స్వీట్ బాక్సేనా? పార్టీ లేదా? ఇస్తాను. దివ్య, కవితకి పెళ్లి సెట్ అయింది. మరి నీ మ్యాటర్ ఏంటి? ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ లేకుంటే సెట్ చేస్తావా? నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చేసి పెడతాలే. మరి నేనేం చేయాలి? చెక్క భజన? అదేంటి? నీకు తెలీదా? వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు. వాట్? అవునా? అవును. భలే మేనేజ్ చేస్తున్నారుగా తెలియకుండా. అందులో మేనేజ్ చేయడానికి ఏముంది? లవర్స్ అంటే రాజుకి పుసుకు తిరగాలి ఏంటి? ఏంటో ఏమో, ఈ మధ్య ఆఫీస్లో రోజుకో కొత్త విషయం తెలుస్తుంది. ఏంటి మహదేవ్, మరి నీ పెళ్ళెప్పుడు? ఎవరన్నా ఉన్నారా? దివ్య చెప్పింది నీకు బ్రేకప్ అని. అవన్నీ కామనే, లైట్ తీసుకో. మా హాస్టల్లో మస్తుంటారు, ఎవరినైనా సెట్ చేయాలా? ఏయ్, అయినా నువ్వు షేవ్ చేస్తే క్యూట్గానే ఉంటావు.
నీకు కొంచెం నోటిదులు ఎక్కువ కదా. ఏంటి మీ సార్ ఎప్పుడు సైకో కిల్లర్లా సైలెంట్గా కాదు గీతాంజలిలో నాగార్జునలా ఏదో ట్రాన్స్లో ఉంటాడు. అసలు నీకు తన గురించి ఏం తెలుసు? మీ వాడిలో లవ్, కోపం, స్మైల్తో పాటు ఏ ఎమోషన్ కూడా లేదు. అసలు లవ్ అంటే ఏంటో కూడా తెలీదు. హలో వెయిట్, నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మహాదేవ్ గారే. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇంతకుముందు అంతా బాగానే ఉండేది. మెల్లగా తను నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ నా కాల్స్ కూడా ఇగ్నోర్ చేసేవాడు. ఏమన్నా అంటే కెరియర్ సెట్ చేసుకోవాలంటాడు. సడన్గా మా హాస్టల్ దగ్గరకు వచ్చి నాకు పెళ్లి సెట్ చేశారు, నన్ను మర్చిపో అని చెప్పాడు. ఆ డిప్రెషన్లో జాబ్ మానేద్దామని అనుకున్నా అని మెయిల్ పెట్టా. మెయిల్ చూసి మహాదేవ్ గారు నన్ను పిలిచారు. దివ్య, సార్. రవి నాకు అంత చెప్పాడు. ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. కానీ ఒకసారి ఆలోచించు, నువ్వు ఈ కెరీర్ కోసం ఎంత కష్టపడ్డావు? ఎవడో వాడి కోసం వదిలేసుకుంటావా? ప్లీజ్ సార్, కానీ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో దివ్య, నువ్వు వాడికి కావాలనుకుంటే మాత్రం నువ్వేం చేసినా వాడు నీతో ఉంటాడు. వద్దనుకుంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టినా వేస్ట్. మన లైఫ్లో మనం ఏదైనా కోల్పోయినప్పుడు మన జర్నీని మనం అక్కడే ఆపేస్తాం. కానీ ముందు ఏదో ఒక పాయింట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ జర్నీని అలా కంటిన్యూ చేయి. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ డిసిషన్. మీ నాన్నంత ఏజ్ లేకపోయినా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్, ఐఎమ్ జస్ట్ వన్ ఫోన్ కాల్ అవే. ఓకే సార్. ఎనీవేస్, టేక్ కేర్. లుక్ అట్ మీ. ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. అజయ్ చాలా అండర్స్టాండింగ్. దాన్ని చూసి నాకు అలవాటైంది. ఎవరికి ఏ హెల్ప్ అండ్ ప్రాబ్లం ఉన్నా నో అనరు. ఆ రోజు నేను ఏడ్చాను కదా, ఈవినింగ్ ఏమైందో తెలుసా? ఏమైంది? మహాదేవ్ గారు కాల్ చేసి ప్రాబ్లం ఏంటని అడిగారు. డాడీకి బిజినెస్లో లాస్ వచ్చింది. అప్పులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేశారు. మమ్మీ కాల్ చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మహాదేవ్ గారు డాడీతో మాట్లాడి లోన్కి షూరిటీగా సైన్ చేశారు. చాలా సపోర్ట్ చేస్తారు. నేను మా నాన్నని నాన్నగారు అంటాను. అందుకే మహాదేవ్ గారిని మహాదేవ్ గారు అంటాను. మహాదేవ్ గారు రవి ఏదో మాట్లాడుకుంటూ విన్నా. బ్రేకప్ అనుకుంటా, కానీ చాలా సిన్సియర్ అనుకుంటా. పాపం ఆ అమ్మాయి అనవసరంగా దూరం చేసుకుంది. ఒక 2 minutes. చెప్పవే. మీకు బ్రేకప్ అయినప్పుడు నేనేం చెప్పానో గుర్తుందా? యా, ఉంది. ఏం చెప్పాను? మన లైఫ్లో ఏదైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం కూడా అక్కడితో ఆగిపోతాం. అదేదో ఒక పాయింట్లో మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో నీ జర్నీ కూడా కంటిన్యూ చేయి. ఈరోజు అవే మాటలు వేరే వాళ్ళు చెప్తే విన్నాను. అవునా? ఎవరు? మహాదేవ్ గారు. మన సైకో అంకులా? సైకో కాదే, చాలా మంచోడు. ఐ థింక్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హిమ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కాఫీకి పిలుద్దాం అనుకుంటున్నా. నిజంగానా? ఐ యు షూర్? ఎస్. ఆల్ ది బెస్ట్. బట్ జాగ్రత్త. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఓయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈవినింగ్ కల్లా మహాదేవ్ గారికి సబ్మిట్ చేయాలి. మహాదేవ్ గారా? ఏంటి, మీకేనా రెస్పెక్ట్ నాకుండదా? ఏంటి, నీకు కూడా డాడీ లాగేనా? చిచ్చి లేదు, లీడ్లా. ఇక్కడికిక్కడ మెసేజ్లు ఏంటి? కొంచెం లెగ్ పెయిన్ ఉంది, అందుకే. ఓకే.
పిచ్చి పిచ్చిగుందా? ఫస్ట్ పని చేయడం నేర్చుకో. ఇంకోసారి ఇలా చేస్తే తోలు తీస్తా. వాట్ డూ ఏ వర్క్? రే నువ్వురా. ఏయ్, ఏం చేసావు నువ్వు? ఎందుకు అలా అరుస్తున్నాడు? నీకు ముందే చెప్పాలా చెప్పాను. నీకు? ప్రియా ప్రియా ఏమైంది? ఎవరికి కాల్ చేస్తున్నావు? ఎండీకి కాల్ చేస్తున్నా. ఇప్పుడు ఎండీకి ఎందుకు? రెస్పెక్ట్ లేని ప్లేస్లో నేను వర్క్ చేయలేను. హాయ్ ప్రియా, టెల్ మీ. సార్, ఐ వాంట్ టు పుట్ డౌన్ మై పేపర్స్. మే ఐ నో ద రీజన్? అసలు ఏమైంది? ఐ టాక్ టు హిమ్. నో నీడ్ సార్. అసలు ఏమైంది చెప్పు. ఐ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. బట్ నాకు తెలిసి మహాదేవ్ అలాంటి వాడు కాదు. ఈజ్ అ పర్ఫెక్ట్ గాయ్. సార్, ఇది ఆఫీసా లేక మహాదేవ్ ఫ్యాన్స్ అసోసియేషనా? ఐఎమ్ సారీ, నాట్ లైక్ దాట్. మరి కంప్లైంట్ ఇస్తుంటే మంచివాడు పర్ఫెక్ట్ గాయ్ అంటారు. సారీ ఫర్ దాట్. ఏమైంది చెప్పండి, ఐ టేక్ యాక్షన్. అది ఫస్ట్ టైం కదా సార్, లెట్ ఇట్ బి. ఐఎమ్ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. నో నో, చెప్పండి. ఐ టాక్ టు హిమ్. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఐల్ డెఫినెట్లీ కమ్ టు యూ సార్. యాజ్ యూ విష్. ఇఫ్ ఎనీ ఇష్యూస్ లెట్ మీ నో. యా సార్, షూర్. ప్రియా, how about coffee? I will wait outside. కాఫీ అన్నో, హవ్వే పుట్టే కాఫీ అంటే ఇదేనా? ఐఎమ్ సారీ. దేనికి? అర్చినందుకు ఎండి కాల్ చేసి సారీ చెప్పన్నారు. సో సారీ. ఇట్స్ ఓకే. కాఫీ చల్లరిపోతుంది, తాగు. ఐ విల్ గో. ఓయ్ ఇలా రా. అబ్బో, ఏమంటున్నారు అక్కడ? ఒక్క నిమిషం. ఏమైంది ప్రియా అసలు? ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా, యూ అండ్ మీ డిన్నర్కి వెళ్దామని మెసేజ్ చేశా. దానికి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. తోలు తీస్తా అనాలా? అలా ఎందుకు అడిగావు? వాడికి ఇవన్నీ నచ్చావు. నాకు అదే పని. నచ్చదు సరే, నో అని చెప్పొచ్చు కదా. అరవాలా? తను ఎలాగో అడగడం తెలుసు, అందుకే నేను అడిగాను. ఇష్టముండే కదా అడిగింది. అలా కాదు ప్రియా, వాడి పాస్ట్ గురించి నీకు తెలియదు. ఏంటా పాస్ట్? సర్లే అదంతా పక్కన పెట్టు. ఏంటి లవ్వా? అలాంటిదే, చూద్దాం ఏమవుతుందో. జాగ్రత్త. అసలే ఫస్ట్ టైం మహాదేవ్ గారిని కోపంగా చూస్తున్నాం. ఇంతకీ కాఫీ ఎలా ఉంది? ఆహా. ఏంటి మహాదేవ్, టైం 2 అవుతుంది. ఎప్పుడు వర్కేనా? పద లంచ్కి వెళ్దాం. Divya, I have sent a mail. Check once. మహాదేవ్, యా.
చెప్పవే. అసలు వీడు రెస్పాండే అవ్వట్లేదే. ట్రై చేయి, గివప్ ఇవ్వకు. ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా. ఓయ్, హెల్ప్ అడిగితే నో అనడం చెప్పావు కదా. అవును. ఏదైనా హెల్ప్ అడుగు. ఏం హెల్ప్ అడగాలి? ఓయ్, నీకు సెట్ చేస్తున్నావా నాకు సెట్ చేస్తున్నావా? ఐడియా కూడా నేనే ఇవ్వాలా? ఆలోచించుకో నువ్వే, నాకు నిద్ర వస్తుంది. బాయ్. బాయ్. హలో మహదేవ్, ఒక ప్రాబ్లం. ఏమైంది? నేను ఫ్రెండ్ కలిసి పబ్కి వచ్చాము. క్యాబ్స్ ఏమీ లేవు, చాలా లేట్ అయిపోయింది. కొంచెం ఇంటి వరకు డ్రాప్ చేస్తావా? ఓకే. థ్యాంక్స్. లొకేషన్ షేర్ చేస్తాను. వద్దు. థ్యాంక్ యూ. మహాదేవ్, ఐఎమ్ సారీ. నేను నీకు అబద్ధం చెప్పాను. ఐ నో. అసలు నేను పార్టీకే వెళ్ళలేదు. మహాదేవ్, నా వల్ల కావట్లేదు. యు నో ఐ లవ్ యూ అని. కానీ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకు అర్థమైంది నీకు బ్రేకప్ అయిందని. మనం ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తాం, కానీ మర్చిపోలేం. ఏది గుర్తు పెట్టుకోవాలో అది మర్చిపోతాం, ఏది మర్చిపోవాలనుకుంటామో అది అస్సలు మర్చిపోలేం. నువ్వే చెప్తావు కదా లైఫ్లో జర్నీ ఆగకూడదని. మరి అది నీ లైఫ్లో లేదా? ఓయ్, ఏమైంది? ఓయ్, ఇటు చూడు. ఐ లవ్ యూ మహాదేవ్. లైఫ్లో నీ చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టను. అసలు ఆ టైంలో నువ్వు కాల్ ఎందుకు చేసావురా? నేనా? నీకా? కాదు, నీ ఫ్రెండ్కి. ఏ టైంలో? నైట్ 1కి. ఈరోజు వాడి బర్త్డే, కేక్ కట్ చేద్దామని వాడి రూమ్కి వచ్చా. అవును, ఆ టైంలో నువ్వు మహాదేవ్తో ఏం చేస్తున్నావు? మంచి మూమెంట్ని వేస్ట్ చేసావు. వెయిట్ వెయిట్ వెయిట్, ఈరోజు మహాదేవ్ బర్త్డేనా? ఏయ్, మ్యాచింగ్ మ్యాచింగ్. హ్యాపీ బర్త్డే.
నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? టచ్ చేయకుండా ఉండలేకపోతున్నావా? నీకు అంతగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, పెళ్లి చేస్తారు. ఈసారి నువ్వు రీజన్ చేయడం కాదు, నేనే తీసి వాడు తప్పుతా. సారీ ప్రియా, వాడికి ఇలా హగ్స్ ఇవన్నీ నచ్చవు. నచ్చవా నాన్న? మరి నైట్ హగ్ చేసుకున్నప్పుడు తెలియదా? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును, నైట్ హగ్ చేసుకున్నాడు, కానీ నేను చెప్పినట్టు కాదు. మరెలా? నైట్ హగ్ చేసుకున్నాడని నేను ఇప్పుడు హగ్ చేసుకున్నా, కానీ మీ వాడి బుర్రలో ఏదో పురుగుంది, అందుకే తిక్క తిక్కగా బిహేవ్ చేస్తున్నాడు. గైస్, ఈరోజు నా బర్త్డే. నా ఫ్లాట్లో చిన్న పార్టీ ఉంది, మీరందరూ రావాలి. ప్రియా, నువ్వు తప్పకుండా రావాలి. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఓకేనా? దివ్య, ఈ మధ్య మన టీంలో చాలా కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్. Cheers. రవి, ప్రియా, నీతో కొంచెం ఇంపార్టెంట్ మాట్లాడాలి. విల్ యూ ప్లీజ్? ఓకే, ఐల్ జస్ట్ కమ్. ఓకే. రే, నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు కనిపించట్లేదా? కనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు కూడా కనిపిస్తుంది. నేనే చేశాను రా. మిస్టేక్ తంద కాదురా, నీది. కాఫీకి రమ్మని ఇన్వైట్ చేసింది. నీకు ఇష్టం ఉంటే ఎస్ చెప్పు, లేదా నో చెప్పు. నువ్వంటే ఇష్టం అంది, నీకు నచ్చితే ఎస్ చెప్పు, లేదా సే నో. అంతేకాని నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే తనకి ఎలా అర్థమవుతుందిరా? నువ్వేం చెప్పకుండా తనకు హోప్స్ ఇస్తున్నావురా. తనను కూడా నీలాగే చేయాలనుకుంటే ఇంక నీ ఇష్టం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఈరోజు నైట్ నీ ఫ్లాట్లో బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తున్నా. తనకి అక్కడ అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. అయితే అందరికి నువ్వే చెప్పు. బర్త్డే పార్టీ నీది, నువ్వే ఇన్వైట్ చేయి. ఇంకేం మాట్లాడుకు, రా. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఏమన్నారు? ఏమని చెప్తేనే కదా మాకు తెలిసేది. గాడిది గుడ్ అయింది. ప్రియా, సారీ నిన్న జరిగిన దానికి. ఇక మన ఇద్దరం కలిసి ఒకే టీంలో పనిచేయడం కుదరదు. నిన్ను వేరే టీం షిఫ్ట్ చేస్తున్నాం. ప్రమోషన్ ఇంకా హై కూడా ఉంటుంది. ఏంటి, దీనికి పిలిచావా? అంటే అవును. పార్టీ, స్వీట్ ఇన్విటేషన్ దీని గురించా? అవును, ఇది చెప్పడానికే. అంటే ప్రపోజ్ చేయడానికి కదా? ఇప్పుడు ఇదే టాపికా? ఇంకే పని లేదా? నీకు బుర్ర పని చేయట్లేదు. అలా కాదు నేను చెప్పేది. నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నేనే వెళ్తా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రియా, వాడంతే. వాడిని లవ్ చేయడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏడోకు ప్రియా, ప్లీజ్. నేను ఒప్పుకోలేదని ఏం ఏడవట్లేదు. వాడు ప్రపోజ్ చేస్తాడేమో అని కొత్త డ్రెస్సు, గోల్డెన్ ఫేషియల్ అన్నీ కొనుక్కున్నా. 4500 బొక్క. మా ఇస్తాడా? వాడికి చెప్పు 4500 గూగుల్ పే చేయమని. రవి, నువ్వు నవ్వుతావా?
నీ ఫ్రెండ్ లాగా నీకు కూడా ఏ ఫీలింగ్స్ లేవనుకున్నాను. మహాదేవ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ ప్రియా. మీరు వాడి ఫేస్లో నవ్వెప్పుడు చూడలేదు, నేను వాడి ఫేస్ అసలు నవ్వు లేకుండా చూడలేదు. ఒక్క నిమిషం, నేను విజువల్ థింకర్ని. నువ్వు చెప్తుంటే ఇమాజిన్ చేసుకుంటున్నా. అయితే నువ్వెలా ఉంటావో తెలుసు, మహాదేవ్ ఎలా ఉంటాడో తెలుసు, మరి స్వాతి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఎలా ఉంటుందో చెప్పు. బాగుంటుంది. అలా కాదు, ఐస్, నోస్, హైట్, వెయిట్, కలర్ ఎలా ఉంటుంది? స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకురానా? కవిత ఎలా ఉంటుందా? పోనీ దివ్య ఎలా ఉంటుందా? మరెలా? సరేలే, నీలా ఉంటుంది అనుకో. చెప్పు చెప్పు చెప్పు. ఏ ఆఫీస్? O&K కాల్ సెంటరా? అవునండి. ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఈరోజే జాయినింగ్. మరి ఫస్ట్ డే అంటున్నావు, ఈ శారీ ఏంటి? అంటే ఈరోజు కార్తీక సోమవారం అని. మరి ఇక్కడేం చేస్తున్నావు? సెక్యూరిటీ అలో చేయట్లేదు, హెచ్ఆర్ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, నీ పేరు చెప్పు, చెక్ చేస్తా. స్వాతి. స్వాతి. ఒక్క నిమిషం. ఈ పేరుతో 5-6 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. మరి నీ నెంబర్ చెప్పు, షీట్లో చెక్ చేసి చెప్పేస్తాను. 5955565656. ఫైన్, నేను ఇప్పుడే మెసేజ్ చేస్తాను. సరే. స్వాతి, నీ ఆఫీస్ ఎక్కడ కూడా నాకు తెలియదు. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది, అందుకే నెంబర్ తీసుకున్నా. ఎందుకో తీసుకున్న తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది. ఇదిగో నంబర్ కూడా డిలీట్ చేశాను. మరి నా ఆఫీస్ కూడా ఇక్కడే, నువ్వు ఉన్న బిల్డింగ్లోనే నేను ఉన్నా. అరే, వెళ్ళావు, మాట్లాడావు, నెంబర్ తీసుకున్నావు, మళ్ళీ వెళ్ళావు, మాట్లాడావు, నెంబర్ డిలీట్ చేసావు. అసలు ఏం చేస్తున్నావురా? చూడగానే మాట్లాడాలనిపించిందిరా. మరి నెంబర్ ఎందుకు డిలీట్ చేసావు? అబద్ధం చెప్పి నెంబర్ తీసుకున్నాను, కానీ తర్వాత మాట్లాడదేమో అనిపించింది. అబ్బో, మరి అబద్ధం ఎందుకు చెప్పావో? చూస్తే తుత్త రాగదుగా. మాట్లాడదుగా. ఏమో చూద్దాం, ఈసారి కలుస్తాం కదా. చూద్దాం. ఈ హెచ్ఆర్ ఏంట్రా బాబు ఎక్కేస్తున్నాడు. ఫస్ట్ జాబ్ మానేయాలి. హే, ఎలా ఉంది కొత్త జాబ్? పర్లేదు, బానే ఉంది. మరి పార్టీ లేదా? పేరు తెలియని వారికి పార్టీ ఇవ్వను. నా పేరు మహాదేవ్, వీడి పేరు రవి. అన్నయ్య. మీ అన్నయ్య? కాదు, మీ అన్నయ్య. ఏంటి అర్థం కాలేదా? ఒకడు అమ్మాయికి ట్రై చేస్తున్నాడంటే వాడి బెస్ట్ ఫ్రెండ్కి ఆ అమ్మాయి ఆటోమేటిక్గా చెల్లైపోద్ది. సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకుంటాడు. మరి
ఫ్రెండ్ ట్రై చేసే అమ్మాయి ఎవరు? నీ నంబర్ ఎప్పుడా? మిత్రద్రోహి. నెక్స్ట్ 2-3 days కనిపించలేదు. ఒకరోజు అలా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు గంటలు మాట్లాడుకునేవాళ్ళు. ఫోన్ కాల్స్ కాస్త మీటింగ్స్ అయ్యాయి. 2 ఆఫీస్ బిల్డింగ్లు ఒకటే కావడం వల్ల స్మోక్ జోన్, స్టెప్స్, పార్కింగ్ ఇలా ఎక్కడ కలిసినా ఏం మాట్లాడతారో తెలియదు కానీ మాట్లాడుతూనే ఉంటారు. అలా కొన్ని డేస్కి మహాదేవ్ తనకు ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అరే బా, స్వాతి ఏంట్రా నువ్వు పక్కనుంటే అవాయిడ్ చేస్తుంది, అదే ఒక 5 నిమిషాలు కనబడకపోయేసరికి వెతుక్కుంటుంది. రే నా బతుకు పెట్రోల్ బంక్లో డీజిల్లా అయిపోయింది. దీనమ్మ ఆఖరికి డీజిల్ కారోడు కూడా అన్నా పెట్రోల్ బంక్ ఎక్కడ అంటాడు. ఐడెంటిటీ క్రైసిస్. నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావురా? నీ అప్ప నాకే తెలుసురా, ఏదో ఫ్లోలో వచ్చింది చెప్పేశా. నాకు కర్మరా. ఏంటి నువ్వు అన్ని అలా సగం సగం చెప్తావు? పూర్తిగా చెప్పు. బుక్ ఏమైనా రాస్తావా? ఏవి ఇంపార్టెంటో ఓన్లీ అవే చెప్తా, లేదంటే ఆపేస్తా. నీ ఇష్టం ఇంకా. సర్లే చెప్పు. రే బావా, మీ చెల్లెక్కడరా? నాకేం తెలుసురా? చీది నాకు పోనీ కాల్ చేసి కనుక్కోరు ఎక్కడుందో ప్లీజ్. అసలు స్వాతి ఒప్పుకుంటుందంటవా? ఏమో, ఇప్పటికి ఎంతమంది అమ్మాయితో పులిహోర కలపలేదు. ఏ రోజైనా భయపడ్డావా? మరి స్వాతి ఎంత ఉంటుంది, దాన్ని చూస్తేనే భయం అవుతుందిరా బాబు. నేను ఇంత మాట్లాడుతుంటే ఫోన్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? మరేం చేయమంటావురా? నీకైతే తనుంది. ప్రతిసారి మీ ఇద్దరు సొల్లేసుకుంటుంటే వెయిట్ చేసి చీ నా జీవితం వాచ్మ్యాన్ బతుకైపోయింది ఇక్కడ. పోనీ తనెవరినైనా తీసుకొస్తుందంటే అది లేదు. పాడుబడిన బంగ్లాలో దెయ్యంలా ఒక్కటే తిరుగుతుంటుంది. మరేం చేయమంటావు? సరే సరే ఫ్రస్ట్రేట్ అవ్వ, తీసుకో. అందుకే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ఫోటోలు చూసుకుంటున్నా. అవునా? పోనీ హెల్ప్ చేయమంటావా? ఏం హెల్ప్? సెర్చ్ చేస్తామమ్మా. రా. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ రా. ఇది ఇడ్లీ సాంబార్. ఇదేదో ఉత్తప్పం రా బాబు. ఏంటి ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారా? లేదు. అవునవును, అది కాదు. నోరు మీద. నువ్వు చెప్పు రవి. అంటే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల ఫోటోలు చూసుకుంటున్నాం. ఓ నైస్. మహాదేవ్ ఏంటి నువ్వు సెట్ చేసుకుంటున్నావా? నాకు కాదు, వాడికి. అవునా? మరి ఇందాకేంటి ఇడ్లీ సాంబార్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటున్నారు? అదే లేదు. అంటే అమ్మాయిలు మేము రేట్ చేస్తాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే యావరేజ్, ఇడ్లీ సాంబార్ అయితే ఓకే ఓకే అలా అనమాట. ఓ ఇదంతా కాదులే కానీ నేను ఎందుకు పిలిచానో నీకు తెలుసా? లేదు, తెలీదు, చెప్పు. నేను పక్కనుంటా. నో రవి, నువ్వు కూర్చో, నువ్వు చెప్పేంటో. స్వాతి, స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. అది ఐ లవ్ యూ.
నైస్. ఇంకా ఇంకానా? ఇంకేంటి విశేషాలు అని. నేను కబుర్లు చెప్పట్లా. ఆర్డర్ చేద్దామా? స్వాతి జోక్ అది నిజం చెప్తున్నా. నేను నువ్వు అబద్ధం చెప్తున్నావు అనట్లేదే. మరేంటో చెప్పు. సరే, ఇందాక ఫ్రెంచ్ ఫ్రైస్, ఇడ్లీ సాంబార్ అన్నావు కదా, మరి నన్నే ఫుడ్తో కంపేర్ చేస్తావు? స్వాతి అదేదో మేము కామెడీ మాట్లాడుకుంటున్నాం. సరే మరి నేను స్టార్ట్ అవుతా. ఒక్క నిమిషం చెప్తాను. చెప్పు. ఓకే. స్వాతి, ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. నా 4th క్లాస్లో మా అమ్మ నాన్న డివోర్స్ తీసుకున్నారు. తర్వాత అమ్మమ్మ దగ్గర పెరిగా. నా స్కూల్ డేస్ అంతా హాస్టల్లోనే. నా సమ్మర్ హాలిడేస్కి మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని. నేను వచ్చానని ఆనందంలో మా అమ్మమ్మ పిండి వంటలు చేసి పెట్టేది. ఎన్నున్నా నా కోసం వేడివేడి అన్నంలో నెయ్యి పోసి ఆవకాయతో తినిపించేది. బర్గర్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్కి మాత్రమే. కానీ నువ్వు మా అమ్మమ్మ తినిపించే ఆవకాయ ముద్దవి. నీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. తనకేమర్థమైందో తెలియదు కానీ ఒకటైతే ఫిక్స్, మా మహాదేవ్ గారి లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. హాస్టల్స్లో ఉండే లవర్స్కి ఒక అదృష్టం ఉంది. ఏ టైంకైనా కలవచ్చు, ఎప్పటి వరకైనా తిరగచ్చు. అడిగే వాళ్ళే లేరు. వీళ్ళు ఒక మెట్టెక్కి ఏకంగా కొత్త కాపురమే పెట్టేశారు. అదే లివింగ్ స్టార్ట్ చేశారు. కొత్త పిచ్చడు పొద్దెరగడు అన్నట్టు ముందు బాగానే ఉన్నారు, తరువాతే
అలా గొడవైన ప్రతిసారి నాకు కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చేది. నేను వాడికి క్లాస్ పీకేవాడిని. మమ్మీ డాడీ గొడవ పడి పిల్లోడిని కొట్టినట్టు నాకేంట్రా ఈ పనిష్మెంటు? నీ చెల్లి పెద్ద సైకోరా, నా వల్ల కాదు. అబ్బా నువ్వు మరి ఉత్తమ పురుషుడు, మరి మూసుకుని సారీ చెప్పే. అయినా నువ్వు నా సైడా దాని సైడరా నాకు అర్థం కాదు. దాన్ని సపోర్ట్ చేస్తావేంటి? అవన్నీ తర్వాత చూసుకుందాం కానీ ముందెళ్ళి సారీ చెప్పిరా. సరే. ఎంత గొడవ పడ్డా లాస్ట్కి కలిసిపోయేవాళ్ళు. స్వాతి, ఐఎమ్ సారీ. దేనికి? మార్నింగ్ గొడవకి. నేను కూడా సారీ. నువ్వు దేనికి సారీ? తప్పు నాదే. నిన్ను ఊరికే కంట్రోల్లో పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ గొడవలకు కారణం నేనే. అందుకే నువ్వంటే నాకు ఇష్టమే. నీ తప్పుంటే తెలుసుకుంటావు. సరే సరే, తప్పు నాదే. జోక్ కాదు, నాకు భయంగా ఉంది. దేనికి భయం? మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ గొడవ పడలేదు, కానీ కలిసి ఉన్నప్పటి నుంచి రోజు ఏదో ఒక గొడవ. కొన్ని డేస్కి ఇలా ఉంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటామంటావా? మనం కలిసి లేనప్పుడు మన మధ్య గొడవలు ఎందుకు అవ్వవు తెలుసా? ఎందుకు? దూరంగా ఉన్నప్పుడు రోజుకి 1 లేదా 2 గంటలు మాత్రమే కలుస్తాం. ఆ కాసేపట్లో మంచి డ్రెస్ వేసుకోవాలి, మంచి బిహేవియర్తో ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఒకవేళ గొడవలు వచ్చినా కలిసేది కాసేపే కదా అని పాయింట్ మీద కాంప్రమైజ్ అయిపోతాం. అదే కలిసి ఉంటే మాత్రం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోం, నాది అనే ధైర్యం వస్తుంది. అప్పుడు మంచి డ్రెస్ కాదు కదా, పాచి మొఖాలు వేసుకొని ఒకరికొకరు ఎదురుపడతాం. మంచి బిహేవియర్ కాదు, అప్పుడు రియాలిటీస్ బయటకు వస్తాయి. ఒకవేళ గొడవలు వస్తే లైట్ తీసుకునే ఛాన్సే లేదు. నువ్వు ఎక్కడికి పోతావులే అని ధైర్యం. అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. స్వాతి, నీకోటి చెప్తాను, గుర్తుపెట్టుకుంటావా? ఏంటి? నేను చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ మమ్మీకి మధ్య ఎప్పుడు గొడవలు అయ్యేవి. ఆ గొడవలకి నేను భయపడి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి పడుకునేవాడిని. నేను ఎక్కడ మా నాన్నలా అవుతానేమో అని మా అమ్మమ్మ ఎప్పుడు నాకు మాట చెప్పేది. మగాడంటే పిల్లల్ని పుట్టించేవాడు ఒకడే కాదు, మనల్ని నమ్మొచ్చిన అమ్మాయిని కన్నీళ్ళు పెట్టుకోకుండా చూసుకునేవాడు. నీ లైఫ్లో ఆ మొగాడిని అవుదాం అనుకుంటున్నా. అప్పుడు నీ మేకప్ ఫేసు లేకపోయినా పర్లేదు, నీ పాచిమొక్కమే నాకు ఇష్టమే. నువ్వు కంట్రోల్లో పెట్టినా, నాతో గొడవ పడినా నేను గొడవ పడతాను, నీ కంట్రోల్లో ఉంటాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో. సరే డాడీ. ఏమైంది కంగారు పడుతున్నావు? మీ డాడీ కదా కాల్ చేసి పండగ రమ్మంటున్నారు, అంతే కదా? అంతే ఏంటి అంతే? లాస్ట్ వీక్ రమ్మన్నారు, రేపు రేపు అని ఇప్పుడు దాకా తెచ్చాం. ఈ రోజేమో బస్సెస్ స్ట్రైక్. ఇప్పుడు ఏం చేయాలి? అయితే మీ డాడీకి కాల్ చేసి కుదరదని చెప్పు. నాకంత ధైర్యం లేదు, రమ్మంటే వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎలా? పోనీ డ్రాప్ చేయనా? అమ్మో, డాడీ చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీ అయ్య బస్ స్టాప్లో వాటర్ ప్యాకెట్ అమ్ముతాడా? బలిసిందా? మరి బస్ స్టాప్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళడానికి ఏంటి నీకు? సరే, ఈవినింగ్ స్టార్ట్ అవుదాం. ఏమైంది దీనికి? ఏమైంది? ఒక్క నిమిషం దిగవా?
చూస్తా. ఏమైంది దీనికి? ఏమైంది అర్థం కావట్లేదే. నేను మెకానిక్ని కూడా కాదు. ఇప్పుడు ఏం మేనేజ్ చేయాలి? అది బండి మెకానిక్ షాప్ ఎక్కడో చూద్దాం. అబ్బా, ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా? ఓ స్వాతి, బండి ఎక్కుతొస్తా. కూర్చోవే, మెకానిక్ షాప్ వచ్చేవారు కూర్చోవే. ప్లీజే, నేను చెప్పింది నిన్నవే, కూర్చోవే ప్లీజే, కూర్చోవే. దాంట్లో నువ్వు కూడా అలిగావేంటే? ఈ ఎండ సంపేస్తుంది. దీనిలో ఒక్కొక్కటి అబ్దాలు పెట్టుకుందాం. స్వాతి వెళ్దామా? స్వాతి ప్లీజ్ వెళ్దామే. ముఖం ఎందుకు ఎలా పెట్టుకున్నావు? నేనేం తప్పు చేశా? ప్లీజ్ నేను కాలు పట్టుకుంటా, వదిలేవే ఒక్కసారికి ప్లీజే. ముందే వెళ్తా అన్నా, ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు బస్సెస్ కూడా లేవు. స్వాతి, నేనంటే నాకు డ్రీమ్ వచ్చింది ఇలా అవుతుందని. లేకపోతే ఏంటి, నాకేం తెలుసు ఇలా అవుతుందని. ఏంటి ఇలా ఉంది? ఈ టైంలో నేను ఒక్కదాన్ని ఎక్కడ వదలాలంటే పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అమ్మో, డాడీ చూస్తారు. సరే, హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఏంటి జోకా? మీ ఇంటికి 2 lanes ముందు డ్రాప్ చేస్తా, ఓకేనా? ఏంటి ఇక్కడేనా? నేను బయలుదేరినా? బాయ్. డాడీ, ఎవరు తిను? డాడీ తన ఆఫీస్ ఫ్రెండ్. మరి ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా ఇక్కడ డ్రాప్ చేయడం ఏంటి? డాడీ అది ఇవన్నీ రేపు ఉదయం మాట్లాడుకుందాం, కానీ ఇంటికి నడవండి. సార్ నేను వెళ్తాను సార్. బాయ్ స్వాతి. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళేది? రేపు పొద్దున వెళ్దులే. అంకుల్ అది రమ్మని చెప్పానా? సరే అంకుల్. ఏమన్నా తిన్నారా? తిన్నాం డాడీ. అబ్బాయిని లోపల తీసుకెళ్ళి రూమ్ చెప్పేట్టు. సరే డాడీ. అబ్బా లైట్రో. ఆగు, పేరేం పేరు అన్నావు? మహాదేవ్ సార్. ఎవరికి చెప్పకు. పేరా? సిగరెట్. సరే సార్. వెళ్ళి పడుకో, రేపు పొద్దున మాట్లాడదాం. ఓకే సార్. వస్తానండి. పొద్దున్నే ఎక్కడికి? హైదరాబాద్ వెళ్ళిపోతున్నా సార్. వెళ్దోలే కానీ. హైదరాబాద్లో ఎక్కడుంటావు?
హైదరాబాద్లో అమీర్పేట హాస్టల్లో ఉంటాను సార్. అమ్మ నాన్న అమ్మ నాన్న చిన్నప్పుడే డివోర్స్ తీసుకున్నారు సార్. ఆ తర్వాత అమ్మమ్మ ఇంట్లో పెరిగా. అమ్మమ్మ కూడా 2 years బ్యాక్. సరే, ఒక్కడు హాస్టల్లో ఏముంటావు కానీ మాతో పాటు ఉండు. సార్ అంటే హైదరాబాద్లో నాకు చాలా పెద్ద వర్క్ ఉంది సార్. అర్జెంట్గా వెళ్ళాలి, కుదరదు. పండుగ పుట్ట పనులేంటి తర్వాత చూసుకోవచ్చు. సార్ వేసుకోండి బట్టలు కూడా లేవు సార్, కుదరదు, కష్టం. మా అబ్బాయి కూడా సరిగా నీ ఏజే. వాడు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు. వాడు బట్టలు నీకు సరిపోతాయి, అవి వేసుకో. సార్ నాకు వేరే వాళ్ళ బట్టలు వేసుకునే అలవాటు లేదు సార్. నా కొడుకు కోసం తీసుకున్న బట్టలు అవి. ఈసారి కూడా వాడు రావడం కుదరలేదు, కొత్తవి నువ్వు వేసుకో. ఇక్కడ మాట్లాడుతున్నా కదా, ఉండు. ఓకే సార్. అంకుల్ మొన్నోడు అనుకుంటా. బాబు బాబు
సార్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా ఆంటీ. బాయ్. బాయ్. అదేంటి తను రావడం లేదా? తను తర్వాత బస్సులో వస్తానని చెప్పింది సార్. కలిసి వచ్చినప్పుడు కలిసి వెళ్ళడానికి ఇబ్బంది ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని. అనుకునే వాళ్ళు చాలా అంటారు. అమ్మ స్వాతి, నువ్వు కూడా తనతో వెళ్ళు. సరే. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. వెళ్ళొస్తాను సార్. ఏంది మీ అమ్మాయిని వేరే బండి ఎక్కిస్తున్నారు? నువ్వు వెళ్ళి దింపేసిరా. నేనెందుకు దింపుతా? దింపకపోతే వెళ్ళి పని చూసుకో. నా కూతురు కంటే నా ఇంటి పరువు ఏమి ఎక్కువ కాదు. మీ డాడీ సో కూల్ కదా? కూలా? నీకు అలా అర్థమైందా? ఫోన్లో చెప్పాలి కదా ఫ్రెండ్ డ్రాప్ చేస్తున్నాడని. చెప్తేనే ఏమన్నా అనుకుంటానా? సరే వచ్చాడు. ఇంటి దగ్గర కాకుండా బయట డ్రాప్ చేయడం ఏంటి? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చిన్నపిల్లలం కాదు కదా. సారీ డాడీ. చెప్పాలని తెలీదా? పో లోపలికి పో. మమ్మీ డాడీలు ఫ్రెండ్స్ ముందు బాగానే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయాక రియాలిటీ బయటపడుతుంది. ఆ రోజు నైట్ నాకు చాలా క్లాస్ పడింది. ఓ ఆల్రెడీ నీకు పడ్డాయా? అదే అనుకుంటున్నా, మనం హక్ చేసుకున్నాము చూశాడు ఏమనలేదా అని. అరే నీకు కొంచెమన్నా మనస్సాక్షి ఉందారా? ఇంట్లో దిగినప్పటి నుంచి ఎప్పుడైనా నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని గుర్తుపెట్టుకుని వచ్చి కలిసావా? ఫ్రెండ్ అన్నకు పిలవాలంటరా? వచ్చేయాలంతే. అంతేలేరా. నాన్న కాల్ చేస్తున్నారు. హలో. ఓకే నాన్న. ఏమైంది మొహం అలా పెట్టావు? డాడీ ఇంటికొచ్చేయమంటున్నారు. వెళ్ళు. ఒక్క నిమిషం. రమ్మన్నారా వచ్చేయమన్నారా? ఒక అమ్మాయికి ఏ సంబంధం లేకుండా ఇంటికి రమ్మంటున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం వచ్చే ఉంటుంది. రే దరిద్రుడా. అంటే ఇంకా చూడలేదు, చూస్తున్నారంట. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమో టెన్షన్గా ఉంది. సరే టెన్షన్ పడుకో. నువ్వైతే ఊరెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో నాకు ఒకసారి కాల్ చేసి చెప్పు. భయంగా ఉంది. సర్లే నువ్వు టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం. మీ ఇద్దరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి. అలా ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకి స్వాతి నుండి కాల్స్ మెసేజెస్ తగ్గిపోయాయి. స్వాతి నేను చెబితే ఒకసారి విను. మన గురించి మీ నాన్నకి చెప్పేవా? ఆయన ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. స్వాతి, ఐ మిస్ యూ. నాకు ఇంట్లో చెప్పే ధైర్యం రావట్లేదు. చెప్తే ఏమంటారో అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. స్వాతి, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఓవర్ థింకింగ్ మంచిది కాదు. సరే నేను మళ్ళీ చేస్తాను, నానొస్తున్నారు. స్వాతినే. తర్వాత అర్థమైంది, తగ్గిపోయింది కాల్స్ కాదు, వాళ్ళిద్దరి మధ్య మాటలని. హ్యాపీ బర్త్డే రా. ఏమైంది? స్వాతి విష్ చేయలేదా? ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమోరా. అదే నాకు అర్థం కావట్లేదు. తను ఏం చూస్తుందో. నిన్ను అలా చూడడం చాలా కష్టంగా ఉంది, కానీ వాళ్ళ ఇంటికి వెళ్దామా? హలో.
ఏమైందిరా? విష్ చేయలేదా? హైదరాబాద్ వచ్చిందంట, కాఫీ షాప్కి రమ్మంది. స్వాతి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమైనా ఆర్డర్ చేశారా? లేదు. ఏదైనా ఆర్డర్ చేయండి. ఏదో చెప్పాలన్నావు? ఊరికే చాలా రోజులైంది కదా కలిసి, అందుకే. ఓ, గిఫ్ట్ తెచ్చినట్టున్నావు. చూసావా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది ఇప్పుడే ఓపెన్ చేయకు, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయి. ఇంటికి వెళ్ళి ఏంటి? నువ్వు నాతో రావట్లేదా? లేదు, నేను ఈవినింగ్ వెళ్ళిపోతున్నా. బై ద వే, తిన్న ఆఫీస్ ఫ్రెండ్ సందీప్. హాయ్. హాయ్. హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడే ఓపెన్ చేయొద్దన్నా కదా. నాకంత పేషెన్స్ లేదు స్వాతి. అది నా పెళ్లి కార్డు. ఏంటి? వినిపించలేదా? ఇది చూసి ఎలా రియాక్ట్ అవ్వమంటావు? నచ్చితే కంగ్రాట్స్ చెప్పు, వీలైతే పెళ్ళికి రా. జోక్గా ఉందా? కాదు. నీకు పిచ్చి పట్టింది. అరవకు, మెల్లిగా మాట్లాడు. సరే, మెల్లగా మాట్లాడతా. చెప్పు. ఇది వర్కౌట్ అవ్వదు. ఇదంటే? మనది. మనదంటే? నేను దేని గురించి మాట్లాడుతున్నాను నీకు అర్థమవుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అసలు అర్థం కావట్లేదు. మహదేవ్ విను, మనం మన మ్యాటర్ని లైట్ తీసుకుందాం. వదిలేద్దామని ఫిక్స్ అయ్యావా? ఐఎమ్ సారీ. దేనికి సారీ? ప్లీజ్ మహదేవ్, సాగదీకు. మంచి సంబంధమా? యుఎస్ఏయా? ప్యాకేజ్ ఎంత? సరిగ్గా మాట్లాడు. ఏంటి సరిగ్గా మాట్లాడేది? నన్ను లవ్ చేసావు, నాకంటే బెటర్ కనపడగానే ఆయన చూసి పెళ్లి చేసుకుంటాం, అంతే కదా? మొత్తం నన్నే అనుకు. మన రిలేషన్షిప్లో ఏది కావాలో నీకు అది దొరికింది కదా. మళ్ళీ అను. ఎందుకు? నీకు అర్థమైంది కదా. పడుకోవాలనుకుంటే డబ్బులు పడిస్తే 10 మంది వస్తారు. నీ చేయి పట్టుకుని 10 మంది ముందు ధైర్యంగా నిలబడదాం అనుకున్నాను మన పెళ్లిలో. కానీ నువ్వు ఇలా మాట్లాడడం చూస్తుంటే నీ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా ఛీ. పో. ఎందుకలా బిహేవ్ చేసావు? వాడు నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో నాకు తెలుసు. వాడు నన్ను మర్చిపోవాలంటే నన్ను అసహించుకోవాలి. ఆ రోజు నుండి మహదేవ్ ఒక్క స్వాతినే కాదు, అందరినీ దూరం పెట్టాడు. సంవత్సరం తర్వాత స్వాతి చేసిన ఒక్క ఫోన్ కాల్తో వాడు సెట్ అవుతాడేమో అనే చిన్న ఆశ కూడా పోయింది. హలో, మహదేవ్. ఎవరు?
గొంతు గుర్తుపట్టలేదా? నంబర్ డిలీట్ చేసావా లేక మర్చిపోయావా? ఎవరు మాట్లాడేది? నేను స్వాతిని. చెప్పండి. నీతో మాట్లాడాలి. చెప్పు. ఒకసారి కలుద్దామా? సారీ, ఫోన్లోనే చెప్పు. ఇంట్లో చెప్తే ఏమంటారో అని ఓవర్ థింకింగ్లో నిన్ను చాలా బాధ పెట్టాను. అందుకేనేమో ఇప్పుడు నేను హ్యాపీగా లేను. ఇదే నన్ను చెప్పాలనుకున్నావు? ప్రతిరోజు ఏదో గొడవ, అన్నిటికీ అనుమానాలే. అమ్మ నాన్న దగ్గరకు కూడా పంపట్లేదు. చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నా. హ్యాండిల్ చేయలేకపోతున్నా. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా మీద కోపంగా ఉన్నావని తెలుసు, కానీ ఒక ఫ్రెండ్లా కలవచ్చు కదా. స్వాతి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవ వస్తే ఫ్రెండ్కి చెప్పుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ వస్తే పేరెంట్స్కి చెప్పుకోవాలి. సెకండ్ థింగ్, ఎక్స్తో ఫ్రెండ్షిప్ చేసే అంత మెచ్యూరిటీ నీకుందేమో కానీ నాకు లేదు. నా ఈగో అస్సలు ఒప్పుకోదు. ఐఎమ్ సారీ. నాకు తెలుసు మహాదేవ్, నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదని. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తాం, కానీ మర్చిపోలేం. ఏది గుర్తు పెట్టుకోవాలో అది మర్చిపోతాం, ఏది మర్చిపోవాలో అది అస్సలు మర్చిపోలేం. అన్న అన్న సారీ అన్న, చూసుకోలేదన్న, నాదే మిస్టేక్ అన్న. ఇంటర్వ్యూకి లేట్ అవుతుందన్న, ప్లీజ్ అన్న. ఇదిగో భయ్యా, ఏంటి గొడవ? దా ఇలా వచ్చి కూర్చో. చాలా రోజులకు కనపడ్డావుగా, నువ్వేంటి ఇక్కడ? బైక్ సర్వీస్ ఇచ్చా, అందుకే. అయినా స్వాతి అలా చేస్తుంది అనుకోలేదురా. ఇప్పుడు వద్దురా, ఆ టాపిక్ మాట్లాడుకో. ఏదేమైనా స్వాతి చేసింది చాలా తప్పురా. రేయ్, ఆ టాపిక్ మాట్లాడదని చెప్తున్నానా? అయినా అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకుంటుందిరా? ఏంట్రా పెద్ద డిసిషన్? నన్ను ప్రేమించింది, నాకంటే బెటర్ కనిపించగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఏదో ప్రాబ్లం, అవన్నీ ముందే ఆలోచించుకోవాలి. పెళ్ళేంట్రా? నీకు అసలు విషయం తెలీదా? ఏంట్రా? స్వాతి సూసైడ్ చేసుకుందిరా. సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? నాకు లాస్ట్ మంతే కాల్ చేసిందిరా. నా బర్త్డే విష్ కూడా చేసింది. నీ బర్త్డే రోజేరా తను సూసైడ్ చేసుకుంది. ఒక్క నిమిషం, ఏమనుకో బ్రో, ఐఎమ్ సారీ. ఎవరి మీద కోపం నీ మీద చూపించా. పర్లేదన్నా. ఇంటర్వ్యూ అన్నావు కదా? అవునన్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నా. రే ఏమైందిరా? స్వాతి నాకు కాల్ చేసిందిరా, ఏదో ప్రాబ్లం అని. నన్ను వదిలేసిన అన్న ఈగోతో నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం తనతో మాట్లాడుంటే తను ఇప్పుడు బతుకుండేది మావా. మనిషి ఇలాంటి డిసిషన్స్ తీసుకునేది ప్రాబ్లమ్స్ వల్ల కాదురా. ఆ ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి ఎవరు లేనప్పుడు.
అసలు నేనేంట్రా? నేనెవర్రా? నాకెందుకు రా తీగో? ఎక్కువ ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. నేను నా ఈగోతో తనకు లైఫ్ లేకుండా చేశాను. ఆ రోజు తర్వాత వాడి లైఫ్లోకి ఈగో, ఓవర్ థింకింగ్, ఇంకో అమ్మాయి 3 రాలేదు. మా వాడిది అంత గొప్ప ప్రేమ కథ కాకపోవచ్చు, విన్న వాళ్ళకి ఇంతేనా అనిపించవచ్చు. కానీ అది వాడి కథ. అందులో ఎంత బాధ ఉందో వాడికి మాత్రమే తెలుసు. ఆ రోజు చనిపోయింది స్వాతి ఒక్కటే కాదు, మహాదేవ్ కూడా. తన వల్లే స్వాతి చనిపోయిందనే ఒక్క ఆలోచనతో 7 ఏళ్ళుగా ప్రాణం లేకుండానే తిరుగుతున్నాడు. వాడు సూసైడ్ చేసుకోవచ్చు, కానీ స్వాతి జ్ఞాపకంగా వాడికి ఏమైనా మిగిలిందంటే అది వాడే. రవి నాకంతా చెప్పాడు, కానీ నాకు చిన్న డౌట్ ఉంది. నీ దగ్గర ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది కదా, మరి నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఎందుకు లేదో తెలుసా? నేను నీ ప్రాబ్లంని కాదేమో, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏమో. నన్ను ప్రాబ్లంలా కాకుండా ఒక సొల్యూషన్లా చూడు. ఇక నీ ఇష్టం. ఇంకేంట్రా బావా? 7 years అయిందిరా. మనం లైఫ్లో ఏదన్నా కోల్పోయినప్పుడు మన జర్నీ అక్కడితోటి ఆపేస్తాం. కానీ అదేదో ఒక పాయింట్లో మన గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. నీ జర్నీ కంటిన్యూ చేయి. చాలామంది స్వాతిదే తప్పనుకుని ఉంటారు. తెలియని కదా తెలుసుకోవడం మానేసి ఊహించుకుంటారు. ఏమో తను మహాదేవ్ని ఎంత ప్రేమించిందో, తనతో ఉండడానికి ఎంత ప్రయత్నించిందో. అది స్వాతి కథ కదా, స్వాతికే తెలుసు.